తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఏదైతే కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యల పట్ల తాను కట్టుబడి ఉన్నాను, ఈ వ్యాఖ్యలు తాను ఆధారాలతోనే చెప్తున్నాను అనే అంశాన్ని కొద్దిసేపటి క్రితం స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలో తనకు అనేక మంది స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితుల ద్వారా ఏం జరిగింది, సమంతని ఎలాంటి ప్రతిపాదన చేశారు కేటీఆర్, అందుకు సమంత ఏ విధంగా స్పందించింది, అంతేకాకుండా నాగార్జున దగ్గర ఎలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారు కేటీఆర్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే అంశాన్ని కూడా కేటీఆర్ నాగార్జున దగ్గర ప్రస్తావించిన విషయం కూడా తన దృష్టికి వచ్చింది. ఎలాంటి షరతులు, ఎలాంటి ప్రతిపాదనలు చేశారో కూడా తన దృష్టికి వచ్చింది. కొంతమంది ఫ్రెండ్స్ పరిశ్రమలో కానీ ఇటు రాజకీయాల్లో కానీ ఉంటారు, వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకొని నేను ఆరోపణలు చేస్తున్నాను అనే అంశాన్ని కొండా సురేఖ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాను చేసిన ఆరోపణలకి థర్డ్ పర్సన్ ద్వారా తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అనే అంశాన్ని కొండా సురేఖ చెప్పే ప్రయత్నం చేశారు. తను ఏదో గాలివాటంగా ఒక ఆరోపణ చేసి చేతులు దులుపుకునే వ్యవహారం కాకుండా పకడ్బందీ సమాచారంతోనే కేటీఆర్ ఆ రోజు అక్కినేని నాగార్జునకి ఎలాంటి ప్రతిపాదన పంపించారు, అందుకు సమంత ఏ విధంగా స్పందించింది, సమంత నిజంగా సమంతని అక్కినేని నాగార్జున కేటీఆర్ దగ్గరికి వెళ్ళు అని ఆదేశించారా, అందుకు ఇష్టం లేని సమంత విడాకులు తీసుకొని అక్కినేని కుటుంబం నుంచే వెళ్ళిపోయారా, ఈ అంశాలన్నిటి దగ్గర తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అనే అంశాన్ని కొండా సురేఖ స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. తను అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థించుకునే విధంగా ఎలాంటి ఆరోపణలకు ఆధారాలు ఏంటి అనే కోణంలో కూడా ఇటు కొండా సురేఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి తను చేసిన ఆరోపణలు వాస్తవాలే, ఇదేదో రాజకీయ కోణంలో దీన్ని చెప్పాను అనే అంశం కాకుండా వాస్తవం, ఆధారం ఉంది అనే అంశాన్ని కొండా సురేఖ చెప్పారు. మొత్తానికి 100కు 1000% సమంత కేటీఆర్ దగ్గరికి వెళ్ళకపోవడంతోనే అక్కినేని కుటుంబానికి దూరమైంది, నాగచైతన్యతో విడాకులు తీసుకుంది, దీని వ్యవహారం అంతటి వెనక ఖచ్చితంగా కేటీఆర్ ఉన్నారు అనే అంశాన్ని కొండా సురేఖ చెప్పుకొస్తున్నారు. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఆవిడ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.